శ్రీరామాయ నమః. సంపాతి సీతాన్వేషణ కార్యక్రమంలో సహాయపడుతూ సీతమ్మ లంకలో రాక్షసీ గణం మధ్య సురక్షితంగా ఉన్నది, నా తీక్ష్ణమైనటువంటి దృష్టితో నేను చూసి చెప్తూ ఉన్నాను అని చెప్పగానే వానర సమూహం అంతా కూడా చూస్తూ ఉండగానే కాలిపోయినటువంటి రెక్కలు తిరిగి సంపాతికి మొలిచినాయి. అత్యద్భుతం ఇది. కేవలం మాట మాత్రం సహాయం చేసినందువల్లనే సంపాతికి అంత దుఃఖము అంత దోషము కూడా తొలగిపోయింది. ఇది రామ మహత్యము అంటే. ఇది అత్యాశ్చర్యంగా అనిపించింది అందరికీ కూడా, అక్కడ చుట్టూరా ఉండేటువంటి వానర సమూహానికంతా. నిర్విఘ్నంగా మీ ప్రయత్నం మీరు సాగించండి, తప్పనిసరిగా సీతా దర్శనం అవుతుంది, రామచంద్రుడికి ఆ సీతా దర్శన వార్త మీరు చెప్పగలుగుతారు అని చెప్పి సంపాతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంగదుడు ఆ యువరాజు, ఆ సైన్యానికి, ఆ వానర సైన్యానికి కూడా అక్కడ అధిపతి. ఒక్కొక్కళ్ళనే అడుగుతారు, నీవు ఎన్ని యోజనాలు దాటగలవు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తారు. కానీ సర్వసమర్థుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి హనుమ మాత్రం దూరంగా కూర్చుని ఉంటాడు. జాంబవంతుడు ఒక మాట చెప్తాడు, నేను ఇప్పుడు వృద్ధుడైపోయాను, శ్రీ మహావిష్ణువు వామనమూర్తి రూపంలో ఆవిర్భవించి ముల్లోకాలు కూడా ఆక్రమించినప్పుడు నేను భూమి చుట్టూరా కూడా ప్రదక్షిణం చేసి రాగలిగాను. కానీ ఇప్పుడు వృద్ధుడైపోయాను కాబట్టి ఇంత దూరం తిరిగి ఎగిరి మళ్ళీ అదే వేగంతో నేను తిరిగి వస్తానో లేదో అని చెప్పి దూరంగా కూర్చుని ఉన్నాడు హనుమ. ఏమీ పట్టనట్లుగా ఏదో తన పని తాను చేసుకుంటున్నట్లుగా ఉన్నాడు. అప్పుడు జాంబవంతుడు అందరిలోకి వృద్ధుడైనటువంటి వాడు, జ్ఞాన వృద్ధుడు, శక్తి సంపన్నుడు హనుమను సమీపించి ఈ విధంగా హనుమను ప్రేరేపిస్తూ ఉన్నాడు. చూడండి, హనుమ, ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడివి నీవు సుగ్రీవుడితో సమానంగా జవసత్వాలు కలిగినటువంటి వాడివి, రామలక్ష్మణులు ఇద్దరితో కూడా సమానమైనటువంటి శక్తి నీకు ఉన్నది అని చెప్పి చెప్తూ, హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసా బలేనచ. తేజస్సులోను బలంలోను సత్వసంపన్నతలోను నీవు సుగ్రీవుడితోనూ రామలక్ష్మణులతోనూ కూడా సమానమైనటువంటి వాడివి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నిటికన్నా కూడా నీవు అత్యంత వేగంతో ఎగరగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడివి. అటువంటి నీవు నీ ప్రత్యేకతను ఎందుకు గుర్తించటం లేదు? సముద్రాన్ని లంఘించటంలో నీవెందుకు సిద్ధపడటం లేదు అని జాంబవంతుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు హనుమత్స్వామిని. అప్పుడు ఆయన జన్మ వృత్తాంతాన్ని కూడా ఒక్కసారి వివరించుకుంటూ వస్తున్నాడు. నీవు పుంజిక స్థల అనేటువంటి అప్సరస, ఆమె శాపవశాత్తు అంజనాదేవిగా ఈ లోకంలో ఆవిర్భవించింది. కేసరి అనేటువంటి వానర వీరుడికి ఆమె భార్యగా ఉన్నది, పత్ని. రామకార్యంలో సహాయం చేయటానికని రుద్ర తేజస్సు వాయుదేవుడు మోసుకొని వచ్చాడు. ఒకసారి మీ తల్లి అయినటువంటి అంజనాదేవి హిమవత్పర్వత ప్రాంతాల్లో విహరిస్తూ ఉన్నప్పుడు ఆ వాయుదేవుడు ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. తద్వారా ఆ తేజస్సు, ఆ ప్రభావము, ఆ శక్తి, ఆ వేగము, ఆ బలము కలిగి నీవు జన్మించావు. నీ జన్మ అంత గొప్పది. వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘవే ప్లవనే చేవ భవిష్యతి మయా సమః. నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు నీ తల్లికి వరం ఇచ్చాడు. తేజస్సులోనూ బలంలోనూ పరాక్రమంలోనూ వేగంలోనూ కూడా నాతో సమానమైనటువంటి వాడు నీకు కుమారుడుగా జన్మిస్తాడు అని చెప్పి నీ తల్లికి వరాన్ని అనుగ్రహించాడు వాయుదేవుడు. ఆ విధంగా జన్మించినటువంటి వాడివి నీవు కదా. నిన్ను ప్రసవించిన తర్వాత నీవు చాలా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఉదయిస్తూ ఉండేటువంటి సూర్యుడిని పండు అనుకునే భ్రాంతి చేత పట్టుకోవటానికి నువ్వు ఆకాశంలోకి ఎగిరావు. చాలా తాపాన్ని కలిగించేటువంటి ఆ సూర్యకిరణాలు కూడా నిన్ను ఏమీ చేయలేకపోయినాయి. అటువంటి సమయంలో ఇంద్రుడు క్రుద్ధుడై తన వజ్రాయుధాన్ని నీ మీద ప్రయోగించాడు. ఎంతటి వాళ్ళైనా సరే వజ్రాయుధం యొక్క దెబ్బకు హతులైపోతారు. కానీ అంత బాల్యంలోనే నీ యొక్క హనువు అంటే దవడ మాత్రము కొద్దిగా దెబ్బతిన్నది. అప్పటి నుంచి నీకు హనుమా అనేటువంటి పేరు ప్రఖ్యాతమైంది కదా. తతోహి నామధేయంతే హనుమానితి కీర్త్యతే. అప్పటి నుంచి నీవు హనుమ అనేటువంటి పేరుతో ప్రసిద్ధమై కీర్తించబడుతూ ఉన్నావు. నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు నీకు జరిగినటువంటి అవమానానికి క్రుద్ధుడై తన యొక్క శక్తి ప్రసారాన్ని ముల్లోకాల్లో కూడా ఆపుచేశాడు. అందరూ కూడా నీ తండ్రిని చేరి
వేడుకున్నారు. అప్పుడు ఇంత క్షోభ మాకు కలిగించవద్దు వాయుదేవా, నీ ప్రసారం గనక లేకపోయినట్లయితే సర్వ ప్రాణులు కూడా సృష్టిలో అల్లల్లాడిపోతాయి, నీ ప్రసార శక్తిని తగ్గించవద్దు అని చెప్పి, క్షోభకు గురి చేయవద్దు అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు సాక్షాత్తు స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి నీకు దివ్యమైనటువంటి వరాన్ని అనుగ్రహించాడు. ప్రసాదితే చ పవనే బ్రహ్మాతుభ్యం వరం దదౌ అశస్త్రవధ్యతాం తాత సమరే సత్య విక్రమ. యుద్ధంలో నిన్ను ఎటువంటి దివ్యమైనటువంటి అస్త్రశస్త్రాలు కూడా నిన్ను ఛేదించలేవు, నిన్ను బంధించలేవు. సమస్తమైనటువంటి ఆయుధాలన్నీ కూడా నీ శరీరంలో నిక్షిప్తం చేశారు అప్పుడు దేవతా గణమంతా కూడా. అందుకని నీ శరీరం వజ్ర సమానమైనటువంటిది, ఎవ్వరూ నిన్ను అతిక్రమించి యుద్ధం చేయలేరు. అటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడివి కదా నువ్వు హనుమా. అంతేకాదు నిన్ను ఎవరూ కూడా సంహరించలేరు. స్వచ్ఛందశ్చ మరణంతే భూయాదితివై ప్రభో, నీకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించారు. మేమందరము కూడా ఇప్పుడు ప్రాణభీతితో అల్లల్లాడిపోతూ ఉన్నాం. సుగ్రీవుడు మమ్మల్ని అందరినీ కూడా సంహరిస్తాడేమో అనేటువంటి ప్రాణభయంతో ఉన్నాం. కాబట్టి ఈ ప్రాణ రక్షణ చేయవలసినటువంటి వాడివి నీవు అని చెప్పి ఇక్కడ హనుమను ప్రార్థిస్తూ ఉన్నారు. వీరంతా కూడా జాంబవంతుడితో సహితము. అంటే హనుమ ప్రాణప్రదాత. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం ఇది. త్వం హి వాయుసుతో వత్స ప్లవనే చాపి తత్సమః వయమధ్యగత ప్రాణాః భవాన్ నస్త్రాతు సంప్రతం దాక్ష విక్రమ సంపన్న పక్షిరాజ ఇవాపరః. ఇదండి, నీవు తప్పనిసరిగా భయం చెంది ఉండేటువంటి వాళ్ళందరికీ, భయభీతులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని అనుగ్రహించేటువంటి వాడివి నీవు, ప్రాణప్రదాతము నీవు. భయమధ్యగత ప్రాణాః భవాన్ నస్త్రాతు సంప్రతం. మేమంతా కూడా కొన ఊపిరితో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కాపాడాల్సినటువంటి వాడివి నీవే. కాబట్టి నీవు విక్రమించు, పరాక్రమించు, విజృంభించు, నీ వేగమేమిటో చూపించు, నీ పరాక్రమం చూపించు అని జాంబవంతుని ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉంటే, తతస్తు వై జాంబవతా ప్రచోదితః ప్రతీత వేగః పవనాత్మజః కపిః ప్రహర్షయంస్తాన్ హరివీరవాహినీం చకార రూపం మహదాత్మనస్తదా. ఈ విధంగా జాంబవంతుడు హనుమ యొక్క శక్తి సామర్థ్యాలను, వేగాన్ని, పరాక్రమాన్ని, శౌర్యాన్ని ఇవన్నీ కూడా జన్మ వృత్తాంతాన్ని గుర్తు చేయగానే ఇక హనుమ ఇక్కడి నుంచి కూడా తన మహద్రూపాన్ని చూపించటం మొదలుపెట్టాడు, విజృంభించటం మొదలుపెట్టాడనమాట. అంటే ఈ సర్గలో మనం ఏమి గమనించాలి అంటే, హనుమ ఒక మంత్రస్వరూపుడిగా కనపడతాడు. మంత్రాధీనంతు దైవతం అని, మననం చేసే కొద్దీ కూడా రక్షించేటువంటిది మంత్రం. అటువంటి మంత్రస్వరూపుడు కాబట్టి మంత్రం జపించే కొద్దీ కూడా, మంత్రాన్ని మనం అభ్యాసం చేసే కొద్దీ కూడా ఆ మంత్రాధిష్టాన దైవతం విజృంభించి రక్షించటానికి మనల్ని ముందుకు వస్తుందన్నమాట. ఆ విధంగా ఇక్కడ హనుమ తన మహద్రూపాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాడు. ఇది కిష్కింధాఖండలో 66వ సర్గ. ఇక్కడ నుంచి హనుమ యొక్క పరాక్రమాన్ని, వేగాన్ని, విజృంభణత్వాన్ని, వీటినన్నింటినీ కూడా మనం చూస్తాము. తర్వాత సర్గలో మరింక ఎంత వేగంతో, ఎంత మహద్రూపంతో, ఎంత బృహద్రూపంతో హనుమ విజృంభించాడో చెప్పుకుందాం రామానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.